వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను మినప పునుగులు వేస్తున్నాను. ఇది 1 కప్పు మినపగుళ్ళు రాత్రి నానబెట్టాను, ఇప్పుడు మిక్సీ పట్టాను. తర్వాత సేమ్ అదే క్వాంటిటీలో ఇడ్లీ రవ్వ నానబెట్టి ఉంచాను అనమాట. నైట్ కాదు, 1 అవర్ బిఫోర్ నానబెట్టి ఉంచాను ఇది. ఇప్పుడు నేను ఈ ఇడ్లీ రవ్వ బాగా కడిగి పిండి ఈ మినపపిండిలో వేస్తాను అన్నమాట. ఓకే, ఉప్పు వేస్తున్నాను. కొంచెం ఈ ఇడ్లీ పిండి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. ఒక 3-4 నిమిషాలు ఇలా కలుపుకుంటే ఏమవుతుందంటే ఈ పిండి లోపలికి ఎయిర్ వెళ్ళి కొంచెం మనం పునుగులు వేసుకునేటప్పుడు, మినప పునుగులు వేసుకునేటప్పుడు గుల్లగా వస్తాయన్నమాట, కరకరలాడుతూ వస్తాయి. దానికి ఓన్లీ మినపపిండి, ఇడ్లీ రవ్వ ఈక్వల్ పోర్షన్స్లో తీసుకుని కలిపాను, కొంచెం ఉప్పు వేసాను అనమాట, అంతే. అవసరమైన వాళ్ళు జీలకర్ర వేసుకోవచ్చు, ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అలాంటివి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంకా మా పిల్లలు ఇలా ఒట్టిగానే తింటారనేసి కొంతవరకు నేను విడిగా వేస్తాను, ఇంకా కొంత మా పెద్దవాళ్ళకి కొంచెం జీలకర్ర కలిపి వేస్తాను. ఇలా వెయ్యగానే తేలిపోతున్నాయి చూడండి చక్కగా. అంటే పిండి మిక్సర్ బాగుందని అర్థం ఉంది. ఇవే గారెలు వేసుకోవచ్చు. మా పిల్లలు ఈరోజు ఇలాగ మినప పునుగులు వెయ్యమ్మా అన్నారు, సరే అని వేస్తున్నాను. చాలా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకే, ఇందులోకి ఉల్లి చట్నీ చేద్దామని ఎండుమిర్చి, ఉల్లిపాయలు రెడీ చేశాను. ఇవి ఫ్రై చేసి కొంచెం జీలకర్ర, తర్వాత కొన్ని పల్లీలు కానీ కొన్ని నువ్వులు కానీ ఏవో ఒకటి కానీ, లేకపోతే అవి ఇవి కూడా వేసుకోవచ్చు. వేసి చట్నీ చేస్తాను ఇప్పుడు. చిన్న చిన్నగా పునుగులు వేసుకుంటే మినప పునుగులు ఒకటి పిల్లలకి బలం, తర్వాత టేస్టీగా కూడా తింటారనమాట. పాన్ పెట్టాను, దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఎలాగూ ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి వేసేద్దాం. వేసి ఎండుమిర్చి, ఉల్లిపాయలు వేయించుకుందాం. కొంచెం ఇది హాఫ్ వరకు ఫ్రై అయితే సరిపోద్ది, పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు. ఇవి ఓన్లీ మినపగుళ్ళు ఇడ్లీ రవ్వ కాబట్టి ఇలా వైట్గా ఉన్నాయి, ఫ్రై అయిపోయినా సరే. అదే కొంచెం మనం పొట్టు మినపప్పు 1 గుప్పెడు వేస్తే అప్పుడు ఇంకా కలర్ వస్తాయి అన్నమాట. నా దగ్గర పొట్టు మినపప్పు అయిపోయింది, అందుకని ఓన్లీ గుళ్ళు మాత్రమే వేస్తాను ఇవాళ. ఇంతవరకు వేగిన తర్వాత ఇలా కొంచెం ఇవి పక్కకు తీసి నేను ఏం చేస్తానంటే ఒక 2 స్పూన్లు నువ్వులు వేస్తాను. వేసి కొంచెంసేపు అలా ఉంచేసి మనం దీన్ని చట్నీ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆపేస్తున్నాను. నేను టిఫిన్ చేసే విధానం ఏంటంటే, టిఫిన్ చేస్తూ మధ్యలో టీ తాగుతాను అనమాట. ఇది నా స్టైల్. ఏ టిఫిన్ అయినా అంతే. ఈవేళ మీకు చూపిస్తున్నాను. ఓకే, బాయ్. టీ తాగుతూ టిఫిన్ చేసే విధానం మీలో ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ చేయండి.